అందరికీ ముందుగా నమస్తే. నటి పాకీజా అనగానే చాలా మందికి తెలుస్తుంది తెలుగు రాష్ట్రాలల్లో. తెలుగు రాష్ట్రాలే కాదు, 4-5 రాష్ట్రాలల్లో చాలా మందికి తెలుస్తుంది. ఆ ముచ్చట చెప్పే ముందల ఒక చిన్న 2 లైన్ల పాట పాడే ప్రయత్నం చేస్తా, తర్వాత ముచ్చట చెప్తా. రంగుల మాటున దాగిన చిందులు, కన్నీటిని తాగే కనువిందులు. రంగుల మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు. అతుకుల బతుకుల చింతలు, ఆకలి తీరని బాధలు. అతుకుల బతుకుల చింతలు, ఆకలి తీరని బతుకులు. జానపదాలకు జీవం పోసిన జాతిలో సంచార జాతులు. 4 దిక్కులు పందిరి, 4 దిక్కులు గుంజలు నాటిరా. నవకాంతులకే సాందిరి వేసిరా. 4 దిక్కుల గుంజలు నాటిరా. నవకాంతులకే సాందిరి వేసిరా. నవ్వుల రంబై రంగులు పూసిరి, నవ్వుల రంబై రంగులు పూసిరి. నెమలిని మించిన నాట్యం చేసిరి. రంగుల మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు. గొప్పగా రాసిండు కదా ఉపాలన్న ఈ పాట. మనము ముఖం మీద వేసుకున్న రంగులే అవపడతాయి కానీ రంగుల వెనకంగా ఉన్న ఎన్ని బాధలు అనేది ఎవరికి తెలివయంట. జనాల మొప్పిస్తేందుకు ఏదో వేషాలు వేస్తుంటాం, ఏదో డ్రామాలు ఆడుతుంటాం, ఏదో రకంగా చేస్తుంటాం, కానీ మన వెనకంగా ఉన్న బాధలు అనేది మనకు తప్ప మందికి తెలివయంట. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నటి పాకీజా ఒకప్పుడు పాకీజా సినిమాలో అవపడ్డదంటే ఆ సినిమా ఒక రేంజ్లో ఆడేది. గసోంటి పాకీజాకు ఈరోజు కనీసం తిండి తింటేందుకు కూడా బుక్కడు బువ్వ లేదంట. బువ్వ తింటేందుకు బుక్కడు బువ్వ లేదు తిండికి అంటే చూడు ఎంత దీన పరిస్థితిలో ఉందో పాకీజా గారు. పాకీజా బ్రహ్మానందం వచ్చిరంటే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయ్యేది. నాకు తెలిసి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కళ్ళ చూడొచ్చు ఆమె. కానీ ఈరోజు చాలా దీన పరిస్థితిలో ఉందంట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి, మళ్ళీ పోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సహాయం చేయమని పోతుంది, పింఛన్ ఇప్పియమని పోతుంది. చూడండి, జీవితం ఎవరిది గ్యారంటీ లేదు, ఎవరు ఏ టైంలో ఎట్టుంటారో తెలియదు. కోటేశ్వరుడు భిక్షాధికారి కావచ్చు, భిక్షాధికారి లక్షాధికారి కావచ్చు అంటారు కదా, గది ఇదే కావచ్చు. ఉంటాం ప్రజలారా.